తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గోపి రజక తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఈరోజు నిరుద్యోగ యువతకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభుత్వము ఉపాధి అవకాశాలు కల్పించాలనే విషయం పైన మీ ముందుకు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు కావస్తున్న గత ప్రభుత్వము 10 సంవత్సరాలు పరిపాలించి నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో మరి ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బతుకు బాగుపడతాయని ఎంతోమంది యువత, చదువుకున్న యువత అనేక మంది మరి సంతోషపడ్డారు. ఆ తెలంగాణ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తెలంగాణ తెచ్చుకుంటే మన జీవితాలు బాగుపడతాయి, మన బతుకులు బాగుపడతాయి, మనము 5 చేతులు అన్నం 5 ఫింగర్స్తో మనము అన్నం తినవచ్చు, నీళ్లు తెచ్చుకోవచ్చు, మన నీళ్లు మనమే వాడుకోవచ్చు, మరి మన నిధులు మనమే వాడుకోవచ్చు, మన ఉద్యోగాలు మనమే మరి లక్షల్లో ఉద్యోగాలు పొందవచ్చు అని చెప్పి ఎంతో సంతోషంతో ఈ యువత ఆ పోరాటం చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమం కోసం. కానీ 12 సంవత్సరాలు కావస్తున్నా డిఎస్సి వేయకపోవడం, అనేక మార్లు టెట్ పెట్టడం, కానీ డిఎస్సి మాత్రం వేయకపోవడం, పోలీస్ శాఖలో కానీ మరి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సివిల్స్ కానీ అత్యధిక పోస్టులు వేయకుండా ఏదో అరకొర పోస్టులతో మరి భర్తీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఎంసెట్ కానీ ఐఐటి కానీ జేఈ మెయిన్స్ కానీ నీట్ కానీ లీక్ అవుతున్న పేపర్ లీక్లో ఎంతో మరి లీక్ అవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వంలో. కాబట్టి తక్షణమే మరి ఉద్యోగం లేక చదువుకున్న యువత తల్లిదండ్రులకు భారమై మరి అటు పని చేయలేక అటు కోచింగ్ సెంటర్లో చదువుతూ అప్పుల పాలవుతూ మరి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి యువతకు ఇకనైనా ఉద్యోగ అవకాశాలు లక్షల్లో ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేసి మరి వారిని రిక్రూట్మెంట్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో యువత రోడ్లపై తిరుగుతూ అనేక వ్యసనాలకు బానిసలవుతున్నటువంటి పరిస్థితి గత 12 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి చదువుకున్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి రజక చదువుకున్న నిరుద్యోగ యువతకి మరి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో వలసలు పోకుండా నివారించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. కాబట్టి మరి తక్షణమే గ్రామీణ ప్రాంతాల్లో మోడర్న్ ధోబీఘాటు కట్టియడం, అధునాతనమైనటువంటి ధోబీఘాట్లు 141 మున్సిపాలిటీల్లో మరి కట్టిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము తక్షణమే 2 కోట్లు రిలీజ్ చేసి కట్టించాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని, యువతను ప్రోత్సహించాలని, చిన్న తరహా పారిశ్రామికవేత్తలుగా మరి వారికి లోన్లు ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పి ప్రభుత్వాలను ఎంఎస్ఎంఈ ద్వారా మరి ఉపాధి అవకాశాలు కల్పించాలి. చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలియజేసుకుంటూ మీ గోపి రజక తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. జై తెలంగాణ, జై టిఆర్ఆర్ఎస్, జై తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి.